నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టాడు. కొద్దిగా లేట్ అయింది, ఎందుకో తెలియదు, కానీ సడన్గా ఫ్రస్ట్రేషన్తో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. ఈ ప్రెస్ మీట్లో కనీసం ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా సరే కొత్త విషయాలు ఉన్నాయా? మొత్తం కలిసి హత్యాధికారి గురించే మాట్లాడుతున్నారు. ఎలా అనిపించింది నీకు ఈ ప్రెస్ మీట్? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక సామెత గుర్తొచ్చింది. మనం పాత రోజులు కుక్క తోక వంకరే అని వినుంటాం కదండి. కుక్కకి తోక మనం ఎంత చేసినా దాని తోక వంకరగానే ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా బుద్ధి కూడా జీవితంలో మారడు. ఎందుకంటే ప్రజలు చీత్కరించి, ప్రజలు చిత్తుగా ఓడించి, నీకు ప్రతిపక్షం కూడా మేము ఇవ్వము, నీ స్థాయి అది కాదు అంటే మారు మని కనీసం అని చెప్తే కానీ మారలా. ఎందుకు చెప్పమంటారా? ఈరోజు మ్యావిగన్ గురించి ఒక ప్రెస్ మీట్ పెడుతూ గతంలో కూడా ఇదే మాట్లాడాడు, విష ప్రచారాలు చేశాడు. అప్పుడు మన నారాయణ గారు ఎవరైతే గౌరవ మంత్రివర్యులు ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిగారు క్లారిటీగా ప్రూఫ్లతో కూడా వేసి చెప్పారు. బుద్ధుండేవాడు, కడుపుకు అన్నం తినేవాళ్ళం, ఆ నిజాలన్నీ చూసిన తర్వాత రెండోసారి దానికేమన్నా కౌంటర్ ప్రిపేర్ చేసుకుంటారు, లేదంటే దాని గురించి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ అవే అబద్ధాలు వేస్తూ ఉన్నాడంటే ఆయన బుద్ధి ఎలాంటిదో, ప్రజలకి ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోవాలి. అబద్ధాలని మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనాలు నమ్ముతారేమో అని అమరావతి పైన విషం కక్కుతున్నారు. ఈరోజు ఆయనకి బీపీ ఎక్కువైనట్టుంది, టాబ్లెట్స్ వేసుకోమని సజెస్ట్ చేస్తున్నాం ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా. ఎందుకంటే ఈరోజు ఆయన మాట్లాడిన పదం ఒక 10 నిమిషాల్లో నేను ప్రెస్ మీట్ చూస్తేనే దాంట్లో 100 సార్లు బీపీ అని వాడుతున్నాడు పదాన్ని. అంటే ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి బీపీ వస్తుంది, గుండె ఆగిపోతుంది అంటున్నాడు. ఇక్కడ నిజంగా మనం రియాలిటీలోకి వెళ్తే బీపీ వచ్చే జగన్మోహన్ రెడ్డికి. అమరావతి కట్టేది చూసి కడుపు మంటతో బీపీ ఎక్కువైపోతుంది. రేపు నిజంగా ఆయన అమరావతిలో ఒకసారి పర్యటిస్తే నిజంగానే గుండాకి చచ్చిపోతాడేమో. ఆయన అన్నాడు కదా, మ్యావిగన్ అంటే గుండాకి ఇక్కడ రివర్స్లో చెప్పుకోవాలి మనం. ఎందుకంటే నిజంగా అమరావతిలో చూసే ఈ నిర్మాణాలు ఇవన్నీ చూస్తే గుండాకి పోతాడేమో నిజంగా. ఎందుకంటే ఎంత విషయంగా అక్కడ చూసాం కదా, అమరావతి ఆడబిడ్డలను ఎలా వేధించాడో చూసాం కదా, రైతులను ఏ విధంగా వేధించాడో చూసాం కదా. ఇప్పుడు అన్ని టవర్లు లేస్తా అన్ని కంప్లీట్ అయిపోతా ఉన్నాయి, ఇవన్నీ చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక కక్ష, రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, రాష్ట్రంలో ఎవరు ఉద్యోగం చేయకూడదు, అందరూ నేను ఇచ్చే నా మోచేతి నీళ్ళు దాగే బతకాలని ఒక పెత్తందారి మనస్తత్వం, ఒక పాలెగాడి మనస్తత్వం. ఆ మనస్తత్వంతో ఆయన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు రాజధాని లేకుండా చేశాడు, 3 రాజధానులను 3 ముక్కలు ఆటాడాడు. ఇప్పుడు ఆయన రాజధాని పైన 10-20 సార్లు మాట మార్చుంటాడు. అవన్నీ మన దగ్గర వీడియో ప్రూఫ్తో కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తగా మ్యావిగన్ అన్నాడు. ఎందుకంటే మ్యావిగన్ అంటున్నాడంటే, మనం ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఏవైతే ఉన్నాయో మచిలీపట్నం కానించి గుంటూరు కానించి ఇవన్నీ కంబైన్డ్ అని చెప్పి ఇవన్నీ ఒక రీజన్గా రేపు కంబైన్డ్ సిటీగా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఎలాగైతే హైదరాబాద్, సికింద్రాబాద్, శంషాబాద్ ఇవన్నీ మనం ఎట్లయితే ఒకటిగా అయ్యిందో రేపు భవిష్యత్తులో ఇదే విధంగా అవుతుంది, డెవలప్ అవుతుంది అమరావతి కూడా. ఇప్పుడు దీనిపైన ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డి, విషం కక్కాలి. అందుకని ఏంటంటే మ్యావిగను ఇది క్యారిడార్ ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఈ ఆలోచన నీకు 2015లో రాలేదా? అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదా ఈ ఆలోచన అని అడుగుతున్నాం. ఈరోజు మ్యావిగన్ గురించి ఇది మంచిది ఇది అది అని అంతా చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు అమరావతి కాదు మ్యావిగన్ రాజధాని అని ఎందుకు ప్రకటించలేదు? మీరు ఆలోచించండి, బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు వచ్చి మ్యావిగన్ అని మాట్లాడుతున్నాడంటే అప్పుడు నీకు ఇది పనిచేయలేదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఒకవైపు ఉంది, ప్రతిపక్ష కూడా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు వైసీపీకి, ఓకే. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే ఖచ్చితంగా దానికి ఒక శాంటిటీ ఉండాలి, వాల్యుబుల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి శాంటిటీ ఏంటండి? అబద్ధాలు చెప్తా ఉంటే. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే, మీరు యువతగా మీరు ఖచ్చితంగా రాజకీయాల వైపు మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు, రాజకీయం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిజంగా కూటమి ఏమైనా సరే ఏదైనా జరుగుతుందా, నిజంగా అక్కడ ఉన్న తప్పులు ఏమైనా తీసుకొచ్చి ప్రతిపక్షం చూపిస్తుందని చెప్పి. కానీ ఈరోజు ప్రెస్ మీట్ మొత్తంలో మీకు రాష్ట్రానికి ఉపయోగపడే కానీ, లేదా రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే కానీ, లేదా రాజకీయంగా తనకు ఉపయోగపడే సంబంధించి తప్ప మిగతా అయినా సరే మీకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయంటే? జగన్మోహన్ రెడ్డి సొల్లు మాట్లాడినాడు అని చెప్తాం. గంట సేపు 2 గంటల సేపు ఏమో మాట్లాడాడు, ఒక్కటి పనికొచ్చేది మాట్లాడామని అడుగుతున్నాం. ఒకప్పుడు పరిశ్రమలు తీసుకొని రాలా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, నువ్వు అన్నావు ఈ ఆర్సిలర్ మిట్టల్ పెట్టేది ఒరిస్సాకు పోతా ఉంది, అది తీసుకొని వచ్చి పెట్టారు. ఈరోజు డిఫెన్స్కి సంబంధించి ఇక్కడ పెట్టారు. నీ జిల్లా
నీ కడప జిల్లాలో నువ్వు ఒక పరిశ్రమ చెప్పుకోదగ్గద్దాలా. ఇప్పుడు సేల్ సోలార్ది రేపు లోకేష్ గారు ఓపెన్ చేస్తారు. 11 నెలల్లో శంకుస్థాపన చేసిన 11 నెలల్లో పూర్తి చేసి చేస్తున్నారు. అది కమిట్మెంట్. కడప స్టీల్ కూడా దానికి కూడా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అది కూడా స్టార్ట్ చేయాలని ఫాలో అప్ పెడుతున్నారు. నీ తండ్రి నువ్వు ముఖ్యమంత్రులుగా చేశారు. మీ కడపలో ఇలాంటిది ఒక్క పరిశ్రమ చెప్పుకోదగ్గది తెచ్చారా అని కడప జిల్లా వాసులు అడుగుతున్నారు. సమాధానం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పుండొచ్చు కదా, చెప్పలా. నీ కర్నూలులో మీ నాయనకి కావచ్చు, నీకు కావచ్చు భారీ మెజారిటీలు ఇచ్చారు. దాంట్లో ఒక చెప్పుకోదగ్గది తెచ్చావా? లే. ఈరోజు ఒకప్పుడు సోలార్దైనా కానీ, ఇప్పుడు డ్రోన్ అయినా కానీ, ఈరోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ అయినా కానీ డెవలప్ ఎవరి దాంట్లో అవుతుంది? కూటమి హయాంలో అవుతుంది. దీని గురించి మాట్లాడచ్చు కదా, మాట్లాడవు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రానికి వద్దు అని మేము ఎందుకు అంటామంటే, ఒక యువతగా టీసీఎస్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, సత్వా వస్తూ ఉంది, ఇవన్నీ గూగుల్ వస్తుంది. వీటిపైన కేసులు వేయించాడు అడ్డుకోవాలని. భూములు ఇస్తూ ఉంటే కేసులు వేయించిన వ్యక్తి ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పార్టీ వాళ్ళతో, వీళ్ళ చెంచాలతో. అంటే మా యువత పుట్టగొట్టాలని చూసి నిన్ను మేము వదలతామా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నంగిగా ఈరోజు వచ్చి ప్రెస్ మీట్లో చూసా, ఒక దగ్గర అంటాడు జగన్మోహన్ రెడ్డి మంచోడు కాబట్టి నువ్వు మంచోడివా? ఏ విధంగా మంచోడివి నువ్వు? నేను అదే అంటున్నా, నీ చెల్లి నీ రక్తం పంచుకో అంటే రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన కూతురు షర్మిల, నీ సొంత చెల్లి ఏమని తెలుసా నిన్ను? కంసమామ జగన్మోహన్ రెడ్డి కోడలకి అల్లుడికి రావాల్సిన ఆస్తులు కూడా రానియటం లేదు. నన్ను నా చీర గురించి, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నా వ్యక్తిత్వం గురించి మాట్లాడిన నీచుడు జగన్ రెడ్డి నేను అంటంలా, షర్మిల అనింది. 100 శత్రువులతో సమానం అని చెప్పి. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళ తల్లి గారు ఎంత బాధపడింది. ఆస్తి కోసం నా పరువుని బయట పెట్టాడు అని చెప్పి బాధపడింది. వాళ్ళ చిన్నాన్న కూతురు సునీత, నా అన్న ముఖ్యమంత్రిగా ఉండి నా నాయన్ని ఎవరు చంపారో పట్టించుకోకుండా నేరస్తులను కాపాడాడు అని చెప్పింది. దీనిపైన మాట్లాడారు. నీ నాయనకి మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు భూమి మీద లేరు. ఆయన ఆ రోజు ఆయనతో పాటు తిరిగిన సహచరులు, రాజశేఖర్ రెడ్డి అంటే తన సహచరులకు ఎంతో విలువిస్తాడని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటి సహచరులు ఏ రోజు నీతో లేరే? కేవీపీ గారు కావచ్చు, ఆయన ఎవరో ఉండేది సూర్యుడు అని, ఎప్పుడు ఆయన నీతో లేడే. వీళ్ళంతా నేను ఎందుకు పక్కన పెట్టారంటే, వాళ్ళతో పాటు కూర్చునే వ్యక్తులు చెప్తూ ఉంటే ఇంత క్రూరుడా అనిపిస్తుంది. వీళ్ళెవరూ నువ్వు మంచోడు అని చెప్పడం లేదే. నీవు కరెక్ట్గా ఉంటే నిన్ను మీ తండ్రి గారు హైదరాబాద్ బెంగళూరుకి పో అని చెప్పి ఆ రోజు నిన్ను ఎందుకు తరిమేశాడు, దాని గురించి చెప్పు. ఇవన్నీ మాట్లాడితే గుండె మీకు ఆగిపోతుందేమో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మళ్ళీ పాత చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. రంగా గారిని హత్యని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నాం. రంగా గారిని చంపిన హంతకులు కుటుంబం ఎక్కడుంది? నీ పార్టీలో లేరా? నువ్వే అంటావు కదా అవినాష్, రోజు నువ్వు బెంగళూరు నుంచి వస్తా ఉంటే ఎవరైతే ఈ అవినాష్ ఉన్నాడో ఇతనే కదా డిపార్చర్ మ్యాన్, రోజు నిన్ను రిసీవ్ చేసుకునేది. అంటే రంగా గారిని చంపిన కుటుంబాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ ఉండవు. రంగా గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎదిగిపోతున్నాడని ఒక వర్గం కుట్రబండి చేసిందని ఆ రోజు ఉండే పెద్ద మనుషులు చాలామంది చెబుతూ ఉండేవాళ్ళు. దాంట్లో ఎవరు ఆ రోజు ఆ కుట్ర పండింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరు? ఏ వర్గం? నీకు తెలీదా? మాట్లాడమంటావా? గుండె ఆగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో కూడా మనం చూసుకుంటే, అటు ఏదైతే వాళ్ళ తాతగారి హత్య జరిగినప్పుడు కావచ్చు, వాళ్ళ తండ్రికి సంబంధించి కావచ్చు, వాళ్ళ చిన్నాయనకి సంబంధించి కావచ్చు, వీరందరి హత్యలు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన హత్య రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒకటి, కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు అంటాడు సీమలో మాట. నీకు బాగా నువ్వు వినుంటావు. ఎవరు కత్తి పట్టారు, ఎవరు కత్తితో పోయారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో ఏ రోజు హత్య రాజకీయాలు చేయాల. ఎన్నో కుటుంబాలను కలిపాడు. నేను ఒక సీమవాసిగా చెప్తుండా, పరిటాల జేసీ కుటుంబాన్ని కలిపింది ఎవరయ్యా? గౌరవ్ బైరెడ్డి కుటుంబాలను కలిపింది ఎవరయ్యా? కోట్ల కేఈ కుటుంబాలను కలిపింది ఎవరయ్యా? నల్లారి నారా కుటుంబాలు కలిసింది ఎవరి వల్లయ్యా? ఈరోజు మనం చూసుకుంటే భూమా ఎస్వి కుటుంబాలు కావచ్చు, ఎన్నో కుటుంబాలని సీమలో ఎన్నో కుటుంబాలని కలిపి ఒక తాటిపైకి తీసుకొని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా హత్య వర్గాలను ప్రోత్సహించాలంటే ఇట్ట విడదీసే చేసుంటారు, మీలాగా చేయలా. రాజారెడ్డి ఆ రోజు చనిపోయి అంటావు. ఆ రోజు అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్న సతీష్ రెడ్డి గారే కదా టీడీపీ నుంచి. ఆ సతీష్ రెడ్డి ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? నీ పార్టీలో నువ్వు ప్రధాన కార్యదర్శి ఇచ్చి పెట్టుకునేది వాస్తవం కదా? వాస్తవం కాదా? ఆ రోజు టీడీపీ ఇన్ఛార్జ్ పులివెందులకి ఎవరు? సతీష్ రెడ్డే కదా. ఆ సతీష్ రెడ్డి ఈరోజు మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కదా. దాని గురించి మాట్లాడు. మళ్ళీ ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వే అన్నావు రిలయన్స్ వాళ్ళు చంపించేశారు, వాళ్ళ బంకులపైన వీటిపైన దాడి చేసావు. మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళు వస్తే ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి నీ తాడేపల్లి కొంపలో పెట్టి పల్లెంలో రాజ్యసభ సీట్ ఇచ్చావు. వాస్తవం కదా? అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డిని చంపిన వాళ్ళకి నువ్వు రాజ్యసభ ఇచ్చావు. అంటే నీవు ఈరోజు శాసనమండలి
పక్ష నాయకుడిగా ఇచ్చిన బొత్స గారు ఆ రోజు ఏం మాట్లాడారో నీకు గుర్తులేదా? నువ్వు కన్నబాబు అని ఒక అతనికి మినిస్టర్ ఇచ్చావు, అతను ఏం మాట్లాడాడో గుర్తులేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడారో గుర్తులేదా? రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళందరినీ ఈరోజు నువ్వు ప్రోత్సహిస్తున్నావు అంటే ఏంటి? వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు ఏకీభవించినట్టే కదా. ఇంకొకటి, ఇదే రోజా ఒకప్పుడు పంచలోడ తీసి కొడతా అని రాజశేఖర రెడ్డి అనేది, ఆ రోజు నువ్వు ఈరోజు ప్రోత్సహిస్తున్నావు అంటే, నీ తండ్రిని అవమానించిన వాళ్ళు నువ్వు పక్కన పెట్టుకొని అందలం ఎక్కిస్తున్నావు అంటే, మంత్రి పదవి కూడా ఇచ్చావు అంటే ఏమని అర్థం? దీంట్లో వెనకాల ఎవరున్నారు మాట్లాడదామా? గుండె ఆగిపోతాను జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీ బాబాయ్ది రీసెంట్గా ఆ రోజు నువ్వు చేసిన యాక్టింగ్కి నువ్వు సినిమాల్లో ఉంటే ఖచ్చితంగా ఆస్కార్ వచ్చి ఉంటుందేమో. ఆస్కార్ కాకపోయినా ఏ బోస్కార్ అన్న అవార్డు వచ్చి ఉండొచ్చు. నువ్వు మాట్లాడింది ఆ రోజు గుర్తు చేసుకో. ఆ రోజు సునీత గారిని అందరినీ నువ్వు ఆ రోజు హిప్నటైజ్ చేసినట్టు మాట్లాడి అందరూ ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చేసే మాట్లాడి పక్కరోజు చేసావు. నీకు దమ్ముంటే ఒకసారి చంద్రబాబు లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, రా ప్రమాణం చేద్దామని, నువ్వు రాలా. ఇంకొకటి, అవినాష్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయాలని సిబిఐ వస్తే, కడపకు వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడడం సిబిఐ వాళ్ళపైన రిటర్న్ కేసులు పెట్టావు. దాని అర్థం ఏంటి? నువ్వు మొన్న అరెస్ట్ చేయడానికి వస్తే డైరెక్ట్ అవినాష్ రెడ్డిని కర్నూలులో వాళ్ళ అమ్మని పెట్టి ఇతన్ని లోపల పెట్టి స్టేట్ పోలీసుని పెట్టి సిబిఐ వాళ్ళని రానికుండా అడ్డుకునింది నువ్వు కాదా? ఆ ఆడబిడ్డ నా అన్న ముఖ్యమంత్రిగా ఉండడం న్యాయం చేయంటే వదిలేయమ్మా అని చెప్పి అనింది నువ్వు కదా. ఇప్పుడు అవినాష్ ఈ విధంగా వెళ్తాడు అని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా? ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు అవినాష్ రెడ్డిని కాపాడాడు. ఇన్నిసార్లు అవినాష్ రెడ్డిని కాపాడిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత అవినాష్ పైన ఈ రోజు వచ్చి అమాయకంగా నువ్వు మా బాబాయ్ టీడీపీ ఎవరు చంపించారు, టీడీపీలో ఎవరు ఏంటి, కాస్త ప్రూఫ్లు పెట్టు, ఆధారాలు పెట్టు. ఏమనంటే దస్తగిరికి వీళ్ళకి ఏం సంబంధం? తెలుగుదేశం వాళ్ళకి 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు నిజంగా న్యాయం చేయాలంటే నీ తండ్రి చావు పైన అనుమానాలు ఉన్నాయన్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, 151 క్లీన్ మెజారిటీ ఉన్నింది. నువ్వు నిజంగా నీ తండ్రి పైన మరణం పైన విచారణ జరిపించమని సిబిఐని ఎందుకు అడగల? ఎందుకు చేపిమనలా? నీ బాబాయ్ది నీ చేతిలో ఆ రోజు అధికారం పెట్టుకొని నువ్వు సిట్టేస్తా అని చెప్పి సిట్టు వద్దని చెప్పి లాస్ట్కి సిబిఐ వాళ్ళకు కూడా సహకరించకుండా ఆపేసింది నువ్వు కాదా? ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా అన్ని చేతులు నీ వైపే చూపిస్తాను. నీ వైపు పెట్టుకొని ఈరోజు అమాయకంగా నాకేం తెలియదు. ఇదేదో ఒక పాస్ సామెత ఉంది, ఒక అతను నేరస్తుడు కోర్టులో ఉంటే జడ్జి గారి ముందు నాకెవరూ లేరు, నేను ఏడుస్తున్నా, నేను అనాథనైపోయాను ఈ విధంగా అని ఏడుస్తుంటే జడ్జి గారు వచ్చి పాపం ఎందుకు అంత బాధపడుతున్నాడు, ఏం తప్పు చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేసిందే అతనండి అని చెప్పి అంటాడు. ఏదో ఒక స్టోరీ ఉంది. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని తప్పులు తాను చేసి ఈరోజు బయటకు వచ్చి నేను అమాయకుణ్ణి, నేను మంచివాడిని అని చెప్పి అంటూ ఉంటే ఏమనాలి? ఆ స్టోరీ గుర్తుకొచ్చింది నాకు. సో ఈరోజు ప్రెస్ మీట్లో ఇంకో విషయం మాట్లాడుతూ నటసింహం బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ టపా 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 ఒకటి బాలకృష్ణ గారు తప్పు చేసి ఉంటే చట్టం వదులుంటుందా అంటే, చట్టం దృష్టిలో వాళ్ళంతా నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన 50 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆ కేసును కోర్టులే కొట్టేశాయి, అవునా కదా? ఈరోజు బాలకృష్ణ గారి పైన ఆయన మాట్లాడే ప్రతి ఆరోపణ ఆల్రెడీ ప్రజల ముందు న్యాయస్థానాల్లో అవన్నీ క్లారిటీ క్లీన్ చిట్లు వచ్చినట్టువే, అవునా కదా? కొన్ని దాంట్లో నేరస్తులుగా ఉన్న వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు, రంగా గారు లాంటి కేసుల ఇష్యూస్లో. ఈ విధంగా చూసుకుంటే ఈరోజు నువ్వేందంటే అన్నీ ఎవరికి తెలియదు, నేను ఏది చెప్తే అదే నమ్ముతారు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ వెర్రితనం ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పద్ధతి మార్చుకోండి, తీరు మార్చుకోండి. నీకు 11 స్థానాలు ఎందుకు ఇచ్చాము తెలుసా? మేము ప్రజలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నీకు ఒకప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే లేదు నేను ఏదో అద్భుతంగా చేస్తాను, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఓడించారు, ఒక అవకాశం ఏంటంటే నీకు అధికారం ఇచ్చావు 151 ఇస్తే నువ్వు నీ ఒరిజినల్ ఫేస్ చూపించావు. కక్ష పూరితమైన రాజకీయం చేసావు, హింసా రాజకీయాలు చేసావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. స్టేట్ ప్రయారిటీ కన్నా ఫస్ట్ సెల్ఫ్ ప్రయారిటీ తీసుకున్నావు. అందుకని ఇతనికి ప్రతిపక్షం ఇచ్చాం, నటించాడు, అధికారం ఇచ్చాం, నిజస్వరూపం చూపించాడు. ఇతనికి ఇవి 2 అవసరం లేదు. ఇస్తే ఇవో చిత్తుగా ఓడిస్తే మనిషి ఏమన్నా మారతాడేమో. ఎందుకంటే ప్రతి మనిషి మారాలి, ఏదో ఒక దెబ్బలతో ఎదురు దెబ్బలతో. కానీ జగన్మోహన్ రెడ్డి మారాలా. ఈరోజు ఇంకా తన ఫ్రస్ట్రేషన్ని చూపిస్తున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ తక్కువ చేసి మాట్లాడడం తప్పితే ఏదన్నా పనికొచ్చేది ఒకటి మాట్లాడుతున్నాడు. అవన్నీ రివర్స్ ఆయనకే తగులుతున్నాయి. ఈరోజు బీపీ, ఫ్రస్ట్రేషన్, నీ ప్రెస్ మీట్ క్లారిటీగా చూస్తూ ఉంటే నీ ఫేస్లో ఆక్రోశం కనిపిస్తుంది. మీరు ఈనో వాడకపోతే ఈనో వాడండి, ఈనో వాడమంటున్నాం. ఎందుకంటే కడుపు మంట అందరికీ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈనో తాగితే కొంచెం చల్లారుతుంది. లేదు కడుపు మంట ఎక్కువై మళ్ళీ ఈ కోపం, ఈ ఫ్రస్ట్రేషన్, బీపీ వస్తుంది.
ఆ బీపీ కూడా ఎక్కువైపోయింది అనుకోండి, గుండెపోటు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన కింద కూర్చున్నా ఎక్కడికన్నా వెళ్ళినా యాక్టివ్గా కూర్చొని లేస్తాడు, అదేవిధంగా తిరుగుతూ ఉంటాడు. నువ్వు కింద కూర్చుంటే నేను లేపడానికి 5 మంది 10 మంది కావాలా? కొబ్బరికాయ కొడతానికి కొబ్బరికాయ కొట్టాలంటే నీకు కనీసం లేకపోతే ఒక రాయి తీసుకొని వచ్చి పెట్టాలా? ప్రసాదం తినమంటే ఇట వేసేసి చరిత్ర నీది. హెలికాప్టర్ ఎక్కడానికి కూడా హెలికాప్టర్ ఎక్కడానికి కూడా నిచ్చిన కావాలా? అలాంటి పరిస్థితిలో ఉన్న నువ్వు ఈరోజు గుండెపోటు అంటా ఉంటే మీరు మంచిగా మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది మీరు ఆ డ్రీమ్ మిషన్ నుంచి బయటికి రమ్మని అంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రీమ్ మిషన్లో ఉన్నారంటే, సాక్షి అనే ఒక డ్రీమ్ మిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ఆయనకు అవే చూపించి అవే నిజమనేటట్టు ఆయన ఒక లోకానికి తీసుకొని వెళ్ళిపోతాను. నిజాలు తెలియటంలా ఆయన ఈరోజు అంటా ఉన్నాడు సూపర్ 6 గురించి, వీటి గురించి, పథకాల గురించి, ఏమన్నా మంచి పనులు జరిగాయి, ఏమన్నా అభివృద్ధి జరిగిందా రాష్ట్రంలో అని చెప్పి. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఎన్ని శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఎన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మత్స్యకార సేవలో అని చెప్పి, ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పి, పేదల సేవలో అని చెప్పి, మళ్ళీ అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పి, అన్నదాత సుఖీభవ అని చెప్పి, స్త్రీ శక్తి అని చెప్పి, ఇలాంటి ఎన్నో పథకాలు రన్ అవుతూ ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేస్తూ ఉంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కనబడటం లేదు. ఎందుకంటే ఆయన ఉన్న డ్రీమ్ మిషన్లో ఇవేవి లేవు. ఆయన వేరేలోకి. అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మేలు కోరే ఒక వ్యక్తిగా చెప్తున్నా, ఆ డ్రీమ్ మిషన్ నుంచి బయటకు వస్తే నిజాలు తెలుసుకొని మారతాడు. లేకపోతే ఆ డ్రీమ్ మిషన్లోనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ చుట్టుపక్కల ఉన్న కొడాల నాని, ఈ జోగి రమేష్ వీళ్ళంతా ఆయన ఏ పరలోకానికి పంపిస్తారో అని బాధ కలుగుతూ ఉందండి. బాధ. ఎందుకంటే మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కోరుకుంటాం. కానీ మా మాజీ ముఖ్యమంత్రితో ఇలా తప్పులు చెప్పిస్తూ మా మాజీ ముఖ్యమంత్రిని జనాల ముందు నవ్వుల పాలు చేస్తూ ఉంటే బాధగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే మీమర్స్ ఏదన్నా మంచి కామెడీ సినిమా వచ్చినా చూడటంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన లాంటి ట్రోలర్, ఆయన లాంటి మీమర్. చూడు బ్రహ్మానందం గారు కూడా ఈ మధ్య ఎక్కడో కలిసినప్పుడు సీరియస్ అయ్యారని కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసాం. ఎందుకంటే ఎవరు నాకు చూడటం లేదు, నీవే చూస్తున్నారు అన్నట్టు ఒక ట్రోల్ నడిచింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. సోషల్ మీడియాలో ట్రోల్ అంటే ఆయన చేసే చేష్టాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారివి అలాగే అనుకుంటున్నారు కొంతమంది. ఎక్కడైనా మారతాడని ఆశిస్తున్నా. సో చూద్దాం, ఖచ్చితంగా మారాలని కూడా కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.